ఈరోజు మన మామ మంచి లేజర్ స్పాట్కి తీసుకెళ్తున్నాయండి. నిజంగా ఈ వీడియో చాలా బాగుంటుంది, చూడండి. ఈ ప్రిజన్ బ్రేక్ మార్కెట్ అనేది మేము ఉండే మిడ్ గ్రాండ్ ప్లేస్ వార్న్వేల్ నుంచి సుమారుగా 10 కిలోమీటర్స్ దాకా ఉంటుందండి. అంటే ఒక 15 మినిట్స్లో మనం వెళ్ళొచ్చు అన్నమాట. మీకు ఎదురుగా ఒక బోర్డు కనిపిస్తుంది కదండి, కైలామి అని. సో దాని పేరు కైలామి గ్రాండ్ పిక్స్ సర్క్యూట్ అంటారన్నమాట. అంటే ఇది ఒక మోటార్ రేసింగ్ వెన్యూ అన్నమాట. అంటే దక్షిణాఫ్రికాలో ఈ ఫార్ములా 1 రేసింగ్ మొత్తం అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అన్నమాట. దీని గురించి మీకు ఇంకొక వేరొక స్పెషల్ వీడియోలో చూపిస్తాను దీని గురించి. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బోర్డు కనిపిస్తుంది కదండి, ఇదే ప్రిజన్ అండి. అంటే జైలు అన్నమాట. ఇక్కడ మిడ్ గ్రాండ్ ఏరియాలో ఒక పెద్ద జైలు అన్నమాట ఇది. సో లెఫ్ట్ సైడ్కి వెళ్తే లోపలికి ఉంటుంది అన్నమాట. ఇక్కడే మనం రైట్ తీసుకుంటే ఈ ప్రిజన్ బ్రేక్ మార్కెట్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడో ఈ ప్రిజన్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ ప్రిజన్ బ్రేక్ మార్కెట్ అనేది పెట్టారంట. పీటర్ గిల్లెస్పీ అని ఆయన ఈ యొక్క ప్రిజన్ బ్రేక్ మార్కెట్కి ఓనరు మరియు డెవలపర్ అన్నమాట. ఈయన ప్రపంచం మొత్తం పర్యటించి అసలు వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో దీన్ని స్టార్ట్ చేశారంట. ఈ ప్లేస్లో ముఖ్యంగా ఏంటంటే చాలా రకాల ఈవెంట్స్ పెట్టుకోవచ్చంట. అంటే కాక్టైల్ ఈవెంట్స్ కానీ, లేదంటే వెడ్డింగ్స్ కానీ, లేదంటే వాహనాలు షో కానీ డిస్ప్లే అన్నమాట. అలాగే ఫ్యాషన్ షోలు కానీ, అలాగే కార్పొరేట్ మీటింగ్స్ కానీ, ఇలా అన్ని రకాల వినోదాలకు దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మెయిన్గా నేను చూసింది ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో ఉత్పత్తి అయ్యే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెడుతున్నారు. మనకు వాటిని నచ్చినవి ఒకసారి చూసి, అంటే ఫుడ్స్ అయితే టేస్ట్ చూసి, మిగతా అయితే మామూలుగా చూసి కావాలంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదన్నమాట. ఇక్కడ కొన్ని వైన్స్ పెట్టారు. వైన్స్ ప్రొడక్షన్ అండ్ సౌత్ ఆఫ్రికా మొత్తం మీద వైన్స్ ఎక్కడెక్కడైతే ఉత్పత్తి అవుతాయో అవన్నీ కూడా తీసుకొచ్చి శాంపిల్స్ పెట్టి వాటిని ఇక్కడ మనకి ఫస్ట్ టేస్ట్ చూపిస్తారు. తర్వాత వాటిని మనకు నచ్చితే కొనవచ్చు, లేకపోతే లేదన్నమాట. అలాగే రకరకాలమైన ఫుడ్స్ అమ్ముతున్నారు అన్నమాట. అవన్నీ కూడా ఫస్ట్ డిస్ప్లేలో పెడుతున్నారు. అవి మనం ఫస్ట్ టేస్ట్ చూడవచ్చు అన్నమాట. అలాగే క్రాఫ్ట్ వస్తువులు కానీ, అంటే సొంతంగా తయారు చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని ఐరన్తో చేసిన వస్తువులు కనపడుతున్నాయి, క్రాఫ్టింగ్స్. అవి కూడా చాలా బాగున్నాయి అయితే. అలాగే మొత్తం సౌత్ ఆఫ్రికాలో ఉత్పత్తి అయ్యే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లేలో పెడుతున్నారు అన్నమాట. అయితే చాలా బాగుంది. అలాగే మనకి కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. అవుట్ సైడ్ ఈవెంట్స్ ఉన్నాయి, కొన్ని ఇన్సైడ్ ఈవెంట్స్ ఉంటాయంట. బట్ మేము వెళ్ళినప్పుడు అవి లేవు. ఇక్కడ అవుట్ సైడ్ కొంతమంది మ్యూజిక్ ప్లే చేయటం కానీ, అలాగే వీకెండ్స్లో వచ్చి కొంతమంది రిలాక్స్ అవ్వటం కానీ. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఇదేనండి సౌత్ ఆఫ్రికా వైన్ ప్రొడక్షన్ డిస్ప్లే స్టాలు. సో దీని లోపలికి వెళ్దాము.
మనం దీని లోపలికెళ్ళాలంటే ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలండి. తర్వాత వాళ్ళు మన చేతికి ఒక ట్యాగ్ ఏస్తారు. అక్కడ ఒక శాంపిల్ గ్లాస్ తీసుకొని లోపలికెళ్తే మనం ప్రతి స్టాల్‌కెళ్ళి మనకు నచ్చిన చోట అది శాంపిల్ తీసుకొని టేస్ట్ చూసి మనకు నచ్చితే కొనొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, తాగేసిన బాటిల్స్ ఎంత నీట్గా డస్ట్బిన్లో వేశారో. ఈ క్రాఫ్ట్ వస్తువులు చూడండి ఎంత బాగున్నాయో, ఐరన్తో చేశారండి. అలాగే ఈ స్టోన్ చూడండి ఎంత బాగా గ్రైండ్ చేశారు ఈ స్టోను.
ఇక్కడ చూస్తున్నారు కదండి, దీని పేరు గ్యాస్ హీటర్ అంటారనమాట. ఇక్కడ చలి బాగా ఉంది, అందుకని గ్యాస్ హీటర్స్ పెట్టారన్నమాట. ఇక్కడ ఒక పుదీనా తోట కనపడిందండి, కొంచెం లాక్కొచ్చాము మా ఇంట్లోకి.